సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. మీకు వీసా గురించి ఎటువంటి రూల్ తెలుసుకోవాలనుకున్నా, ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా, అది ముఖ్యంగా F1 అయి ఉండొచ్చు, H1B అయి ఉండొచ్చు, ఇన్ అదర్ టైప్స్ ఆఫ్ వీసాస్ వన్ స్టాప్ సొల్యూషన్ అయిన మన ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ సంబంధించిన కొన్ని విషయాలు, ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, స్టేటస్ ఏంటి అని తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే వీరా. సార్, ఫస్ట్ పాయింట్, ఓపీటీ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి యూఎస్లో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటుగా స్టెమ్కి సంబంధించి అది ఎక్స్టెన్షన్ అయ్యే రూల్ పర్మిషన్స్ కొన్ని లేట్ అయినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా గందరగోళంగా ఉంది, పర్మిషన్స్ లేట్ అవుతున్నాయి ఆఫీసర్స్ వల్ల అని చెప్పేసి, అలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేయాలి, అండ్ ఇక్కడేమో ఈఎంఐలతో ఇష్యూస్ ఉంటుంటాయి, మరి ఈ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలంటారు? అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అయి ఉండొచ్చు. విరాట్, మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. డబ్బులు ఉన్నవాడే యూఎస్ వెళ్ళండి, డబ్బులు లేనివాడే దయచేసి మీరు వెళ్ళాం కదా ఇబ్బందులు పడుతున్నారు, మా అబ్బాయి ఇబ్బంది పడుతున్నారు అంటే అది ఐఎమ్ స్పీచ్లెస్ ఆఫ్ ఇట్. బ్యాంక్స్ రుణాలు తీసుకుని వెళ్ళారు స్టూడెంట్స్, వాళ్ళు అక్కడ ఓపీటీ ఎక్స్టెన్షన్ అవ్వట్లేదు, మరి పేమెంట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి. ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకైతే ఆ ప్యాకేజెస్లో ఉండేటువంటి దాంట్లో ఆటోమేటిక్గా ఇంకో 2 years ఏదో ఎక్స్టెన్షన్ ఉంటుంది వాళ్ళకి పేమెంట్ దాని మీద. అంటే అక్కడ జాబ్ వచ్చిన తర్వాత పే చేయటం, ఓపీటీలో సగం పే చేసినా సరే మళ్ళీ ఇక్కడ బ్యాంక్కి పంపించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే, నేను డబ్బులంతా పెట్టేసేసాను, మా అబ్బాయి పరిస్థితి అర్థం కావట్లేదు, నాకు ఏంటి అగమ్య గోచరంగా ఉంది, ఓపీటీ చూస్తే అదేమో ఎక్స్టెన్షన్ అయ్యేట్టు కనపట్లేదు, స్టెమ్ ఎక్స్టెన్షన్ కనపట్లేదు, ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళతోటి ప్రాబ్లం ఇది. అక్కడ యుఎస్లో ఒక సెక్టర్ ఉంటుంది, లీగల్ సెక్టర్ అని చెప్పేసి. అక్కడ ఉండేటువంటి లాయర్స్ దే కెన్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ గివింగ్ సమ్ సొల్యూషన్. ఆల్రెడీ ఇక్కడ జాబ్లో ఉన్నాను, ఓపీటీలో నేను చిన్న చితక జాబ్లో జాయిన్ అయిపోతే ఏదో జాబ్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపిస్తుంది ఏంటంటే, H1B వీసా మీద పెద్ద బాంబే మన ట్రంప్ వేయటం జరిగింది. ఆటోమేటిక్గా H1B వీసా కోసం వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్లాండ్ గురించి ఇన్ఫోసిస్ ఈవెన్ ఎస్టర్డే అనుకుంటా నేను చూశాను, నేను ఇన్లాండ్ వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నాము రేదర్ దాన్ అబ్రాడ్ నుంచి తెచ్చుకునే వాళ్ళకి. ఎందుకంటే ఆ అమౌంట్ కట్టాల్సింది వాళ్ళు కట్టాలి, కంపెనీలు కట్టాలి. అక్కడ కంపెనీలు కట్టాలంటే $1,00,000 పెట్టి నేను తెచ్చుకునే కన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటే బెటర్ అనే ఫీలింగ్లో ఉంటుంది. కొంచెం ఆ సిచ్యువేషన్ సెటిల్ అయ్యే వరకు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ వచ్చేటువంటి ఓపీటీ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో, అక్కడ 40 crores ఎంతో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 40 to 30 crores ఏదో పాపులేషన్ ఉంది. అక్కడ ఉండేటువంటి ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్లోనూ లేకపోతే మెడికల్గా చెప్పుకుంటే డాక్టర్స్ కానీ వాళ్ళు ఏదైతే ఉన్నారో, ఉండేటువంటి పాపులేషన్లో నేను తీసుకోవాలి, వీళ్ళ తప్ప వీళ్ళ లేదు అనేసరికి మన వాళ్ళు పికప్ అవుతారు. కొంచెం రేషియోని వెయిట్ చేయాలి, ఆ రేషియో కోసం వెయిట్ చేయాలి. అంతేగాని దాని గురించి ఎక్కువ వరి అయిపోయి ఒక షార్ట్ డిసిషన్ తీసుకుని దయచేసి ఇండియా అయితే రాకండి. ఇండియా మాత్రం ఈ ఉన్నటువంటి పరిస్థితులు ఇండియా అయితే రాకండి. అట్ ది సేమ్ టైం సార్, ఏమవుతుందంటే ఇలాగా ఇండియా రాకుండా అక్కడ స్టెమ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు బయటకు వచ్చి వేరే జాబ్స్ చేసుకోవడం, ఇది ఎంత కట్టడి చేసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఎంత క్లారిటీ ఇచ్చినా, ఎంత అవగాహన ఇచ్చినా, అవేర్నెస్ ఇచ్చినా, ఏం చేసినా సరే ఇవి జరగడం ఆపట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు బయట ఉండే అక్కడ లోకల్ అమెరికన్స్ వాళ్ళు గన్ కల్చర్ తెలిసిందే, వాళ్ళు వచ్చి చంపడం చేయొచ్చు, లేదంటే అక్కడ ఉన్న రూల్స్ మీద వాళ్ళని జైల్లోకి తోయడం అయి ఉండొచ్చు, ఇలాంటి చాలా ప్రమాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే, జనరల్గా సెకండ్ షో చూసి రాత్రి 12 1 గంటకి ఎక్కడో ఉండేటువంటి ఛాయ్ దుకాణాల్లో కొంచెం కాలక్షేపం చేసుకుని అక్కడ ఉండటం, అండ్ ఇంటికి వెళ్ళేసరికి 2 3 ఇంటికి వెళ్ళాలనుకునేటువంటి కల్చర్ తోటి ఉంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా మనకి ఏదైనా మన ప్రొఫెషన్స్లో మనం ఉన్నప్పుడు ఏదైనా మనకి రాత్రి నిద్ర పట్టకపోతే దగ్గరలో ఉండేటువంటి ఛాయ్ దుకాణాలకు వెళ్ళి ఏదో ఒక ఛాయ్ తీసుకుని రిలాక్స్ అయ్యి అట్లా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటూ అని ఉంటుంది. యూఎస్లో అట్లా ఉండదు విరాట్. యూఎస్లో సన్సెట్ అయిపోయిన వెంటనే ప్రతి వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది. బికాజ్ ఆఫ్ టెన్షన్ అక్కడ ఉండే వాళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే ఇన్సెక్యూరిటీ. దీస్ పీపుల్ రియల్లీ ఫీల్ దట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఏలియన్స్. వీళ్ళు విదేశస్తులు అనేటువంటి భావన కన్నా ఇతర గ్రహాల్లోంచి ఆ గ్రహంలోకి వెళ్ళామని భావంతో ఉంటారు.
డెఫినెట్లీ కొన్ని పెద్ద సిటీస్, వాషింగ్టన్ డీసీ కానీ, కాలిఫోర్నియా కానీ, ఇట్లా పెద్ద సిటీస్ 1-2 న్యూ జెర్సీ కానీ తప్ప మిగతా అన్ని సిటీస్లోనూ, మిడిల్ టౌన్స్లోనూ లేకపోతే స్మాల్ టౌన్స్లో కూడా ఇన్సెక్యూరిటీ భయంకరంగా ఉంటుంది. విరాట్, వాట్ యూ సెట్ ఈస్ కరెక్ట్. గన్ కల్చర్ అక్కడ కామన్. ఏమవుతుందంటే వాడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవడైనా ఉండి వాడికి జాబ్ రాకపోతే వేరే వ్యక్తికి జాబ్ వచ్చిందంటే వాడు మైండ్లో పెట్టేసుకుంటాడు. ఇప్పుడైనా మన కాలేజెస్లో చూసుకోండి, వాడు వాట్ వీ కాల్ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒకడికి జాబ్ వచ్చింది, ఒకటి 10 ఒకడికి వచ్చింది. సెకండ్ వాడికి ఒక రకమైనటువంటి ఒక జెలసీ ఉంటుంది. ఈ జెలసీ అనేది వీడు సర్లే ఇంకోటి వస్తుంది అనుకుని వదిలేస్తాడు, కానీ అక్కడ జెలసీ అట్లా వదులుకోరు. నాకు కాకుండా ఎవడో ఇండియన్కి వచ్చింది లేకపోతే ఎలియన్కి వచ్చింది, నేనెందుకు, ఇది ట్రిగర్ అప్ చేసుకుంటాడు. వీళ్ళు ఒక యూనియన్ ఫామ్ అవుతారు. యూనియన్ ఫామ్ అయ్యి వీళ్ళందరూ కూడా వీడిని ఎట్లయినా ఎండ్ చేయాలనుకునేవాడు ఒక సెక్టర్ ఉంటారు. రెండోది ఏంటంటే మన స్టూడెంట్స్కి ఎంత చెప్పినా సరే ఆల్టర్కేషన్స్ అనేది ఆగరు. వీడు మందులోనో తాగుతున్నప్పుడు గొడవలో, లేకపోతే స్ట్రీట్ ఫైట్స్లోనో, లేకపోతే మిగతా స్టూడెంట్స్ తోటి గొడవలు, ఇవన్నీ ఇక్కడ అలవాటు ఉన్నట్టు అక్కడ కూడా ఇక్కడ ఉస్మానియా కాలేజ్లో ఉండేటువంటి గొడవలు అక్కడ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న గొడవలు అక్కడ కూడా కంటిన్యూ అవుతాడు. వీడు ఖాళీగా ఉండడు. వీళ్ళు ఏంటంటే సీరియస్లీ వాళ్ళ కెరియర్ బిల్డప్ చేసుకునే దానికన్నా మిగతా యాక్టివిటీస్లో ఎక్కువ మంది ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర గొడవలు కావచ్చు, లేకపోతే ఇంకో ఏదైనా గొడవలు కావచ్చు. వీళ్ళు ఎప్పుడు టార్గెట్ అప్ అవుతారు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళావా, జాబ్ చేస్తున్నావా, సంపాదించుకుంటున్నావా, ఎయిమ్ ఫర్ గ్రీన్ కార్డ్. నీ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు మలకుండా ఉండు. గ్రీన్ కార్డ్ వన్స్ వచ్చిన తర్వాత దెన్ యూ ఫీల్ దట్ ఎస్ ఐ కెన్ స్టే ఇన్ దిస్ కంట్రీ అనుకో. నువ్వు H1B వీసా వచ్చేసేసి నీ ఇక్కడ ఐ కెన్ స్టే ఇన్ దిస్ కంట్రీ అనుకుంటే అది పెద్ద అబద్ధం. స్టూడెంట్స్ ఏంటంటే ఒక్కసారి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రాంగ్ ఫీడప్ అవుతారని నా ఉద్దేశం. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతే ఇంకా ఏదో రకంగా ఇక్కడ ఉండిపోదాం, ఏదో రకంగా ఇక్కడ సాధించుకుంటాం అని చెప్పేసి ఒక భావంతో ఉంటారు. దానికన్నా ఎలాగ ఉండటానికి ఇక్కడ ఏమేమి నేను ఉపాయాలు ఆలోచించాలని ఆలోచించడం. లాస్ట్ ఒక ఎపిసోడ్లో మనం చేసాం ఒక తమిళియన్ గురించి. వాడు ఐఓ వీసా తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకున్నాడు? చాలా కష్టపడి ఇంటలెక్చువల్ వాడు క్రియేట్ చేసుకుని, వాడు ఎరీనా క్రియేట్ చేసుకుని, మ్యాక్సిమం పేపర్ సబ్మిట్ చేసి, రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసుకుని ఐఓ వీసాకి ఎలిజిబుల్ అయ్యాడు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అట్లాగా. ఈ H1B వీసాతో ప్రాబ్లం వస్తూ ఉంటే ఐఓ వీసాస్ ఎట్లా తెచ్చుకుందాం, ఇంకొక ఇంటలెక్చువల్ వీసాస్ ఎట్లా తెచ్చుకుందాం, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కెరియర్ విల్ బీ వండర్ఫుల్. 9 doors క్లోజ్ అయితే ఒక డోర్ ఓపెన్ ఉంటుంది. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. దానికి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే మీకు ఇలాంటి ప్రొఫెషనల్తో మేము ఇంటర్వ్యూ చేసేది కూడా ఆ రీజన్ మీద. ముఖ్యంగా పృథ్వీ గారు దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఒక నాలెడ్జ్లా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు మరింత డీటెయిల్స్ కావాలంటే మీరు సార్ని సంప్రదించవచ్చు. హీఈస్ అవైలబుల్ ఫర్ యూ. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి విషయాలు మా ముందుకు తీసుకొచ్చి ఒక క్లారిటీ ఇస్తూ ఒక ఆన్సర్ ఇస్తున్నందుకు, ఒక సొల్యూషన్ మాకు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.